నమస్తే, వెల్కమ్ టు మెగా 9. నేను రాజేశ్వరి. రెండు తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతున్న శ్రీశైలం డ్యాం ప్రస్తుతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. 2009 భారీ వరదల కారణంగా ప్లంజ్ పూల్ వద్ద 180 మీటర్ల పొడవు, 120 అడుగుల మేర భారీ గొయ్యి ఏర్పడింది. డ్యాం పునాది దెబ్బతినకుండా ప్రొటెక్షన్గా ఏర్పాటు చేసిన 62 కాంక్రీట్ సిలిండర్స్లో 20 ధ్వంసమైపోయాయి. అయితే అధికారులు, ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంతో మరమ్మతులు చేయడంలో కూడా ఘోరంగా విఫలమయ్యారు. కేవలం పరిశీలన, అంచనా వ్యయాల నివేదికలు ఇస్తున్నారు తప్ప కనీసం డ్యాం మరమ్మతులు మొదలు కాని పరిస్థితి శ్రీశైలం డ్యాం వద్ద కనిపిస్తోంది. మరమ్మతుల కోసం వేచి ఉన్న శ్రీశైలం జలాశయం ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మెగా 9 టీవీ కరెస్పాండెంట్ శ్యామ్ అందిస్తారు. పూర్తిగా నిర్లక్ష్యం అనే వైఖరి ఒక్క శ్రీశైలం డ్యామ్కే చెందుతుంది అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. 1998 అలాగే 2009 సంవత్సరంలో భారీగా వరద నీరు వచ్చి శ్రీశైల డ్యామ్ జలాశయంలో 24 లక్షల క్యూసెక్ల నీరు శ్రీశైల జలాశయానికి చేరితే అక్కడ నుంచి ఈ డ్యాముకున్న 12 క్రస్ట్ గేట్లకు సంబంధించి ఒక్కొక్క క్రస్ట్ గేటు 55 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవుతో ఉన్న ఈ క్రస్ట్ గేట్ల నిండగా ఈ యొక్క భారీ వరద నీరు కిందకు ఒకేసారి వదలడంతో కింద జాలువారుతూ ఏకదమ్మున ఈ దూకిన ఈ యొక్క భారీ వరద మూలంగా ఇక్కడ ప్లంజిప్పులు ఆ ఏరియా అంతా కూడా భారీ గొయ్యి ఏర్పడి డ్యామ్ యొక్క భద్రతకే, ఆ పునాది భద్రతకే ఇక్కడ పెను ముప్పుగా తయారైంది. అయితే 2009 తర్వాత ఎటువంటి అధికారులు కానీ ఈ యొక్క నాయకులు కానీ ఇక్కడ దీన్ని అంటే ఇంపార్టెన్స్ ఇవ్వని పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ డ్యామ్ దగ్గరికి వెళ్ళి మరమ్మతులు చేయాలంటే ముఖ్యంగా అక్కడ మనము అప్రోచ్ రోడ్ ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ వీడియోలో అప్రోచ్ రోడ్ ఉంది. కింద చూస్తున్నది మన పవర్ హౌస్. ఆ పవర్ హౌస్ పైన ప్రొడక్షన్గా పెట్టిన ఆ దిమ్మల నుంచి మనము ఈ రోడ్డు అప్రోచ్ రోడ్డు మనం రావాల్సి ఉంటుంది. ఈ అప్రోచ్ రోడ్ నుంచి కిందకి రావాలంటే ఖచ్చితంగా సేఫ్టీ వాళ్ళు కట్టాల్సి వస్తుంది. ముఖ్యంగా చూడొచ్చు ఆ యొక్క 3-4 వరుసల ఈ సేఫ్టీ వాల్స్ మొత్తంగా రోడ్డు మొత్తం ధ్వంసమైన పరిస్థితి ఉంది. కేవలం ఆ యొక్క వరద మూలంగా ఈ నీటి బిందువులు పెద్ద ఎత్తున రావడము, ఆ కొండ చెరి అంతా తడిచిపోవడము, కొండలు జారిపోయి పెద్ద పెద్ద బండరాలు వచ్చి ఈ యొక్క డ్యాంలో పడిపోయాయి. అయితే ముఖ్యంగా ఆ రోడ్డు వేసుకుంటే కానీ, ఆ సేఫ్టీ వాళ్ళు వేసుకుంటే కానీ కిందకి రాని పరిస్థితి. ఆ రోడ్లను దాటుకొని మనం చూడొచ్చు. ఇక్కడ యాప్రాన్ ఉంది, దేవుని మన డ్యామ్ ఎదురుగా ఉన్న డ్యామ్ ఎదురుగా ఉన్న ఈ ప్లంజిప్పులు ముందు భాగాన ప్రొటెక్షన్గా ఉంటుంది. ఆ యొక్క బేసిన్ ఉంది, ఆ బేసిన్ వాటర్ బేసిన్ ఎదురుగా ఉన్నదని యాప్రాన్ అంటారు. ఆ యాప్రాన్ దాటిన తర్వాత ప్రొటెక్షన్కి సంబంధించి అక్కడ సిలిండర్లు వేశారు. మొత్తం 62 సిలిండర్లు ఉంటాయి. అంటే ఆ సిలిండర్ లోపల కాంక్రీట్ నింపి ఇక డ్యాము పునాదికి ఎటువంటి ఆటంకం కలగకుండా భద్రత ఏర్పడడం కోసం ఆ సిలిండర్లను మనం ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సిలిండర్లో కూడాను మొత్తం 20 సిలిండర్లు డ్యామేజ్ అయిపోయినాయి. అంతేకాకుండా 1 నుంచి 36 సిలిండర్లు పూర్తిగా ఈ ధ్వంసమైనట్టుగా NDSA సంబంధించిన కమిటీ, నేషనల్ కమిటీ ఇక్కడ ఆల్రెడీ నివేదిక ఇచ్చింది. ఇప్పటికే గోవా నుంచి అండర్ గ్రౌండ్ సంబంధించిన వీడియోగ్రఫీ చేశారు. అదేవిధంగా గోవా సంబంధించిన ఓషనోగ్రఫీ కమిటీ వచ్చింది. అలాగే మెకానిక్ సంబంధించిన కమిటీ వచ్చింది. అంటే సత్యనారాయణ గారు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ గారు సత్యనారాయణ గారు సంబంధించి మెకానికల్ సంబంధించి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. అంతేకాకుండా ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి కూడా వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. మళ్ళీ మొన్న కూడాను అజయ్ జైన్ గారు సంబంధించి NDSA గారు మరొకసారి దీనిని పర్యవేక్షించారు. మొన్న కూడాను డ్యామ్ డిజైన్ ఆర్గనైజేషన్ కమిటీ కూడా వచ్చి నివేదికలు ఇచ్చింది. ఎన్ని ఇచ్చిన నివేదికలు ఇచ్చినా కూడా దీనికి సంబంధించి ఎటువంటి మరమ్మతులు చేసుకోకపోవడం శోచనీయమైంది. ఈరోజు సాగునీటి అవసరాలను తీరుస్తున్న ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన ఈ శ్రీశైలం డ్యామును పాలకులు కానీ, ప్రభుత్వము, అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సబబని ప్రజలు మాత్రం చాలా తీవ్ర విమర్శలకు ఈ పాలకులు లోనవుతున్న పరిస్థితి ఉంది. కనీసం యాన్యువల్ మెయింటెనెన్స్ 1.5 కోటి అవుతుంది. ఆ 1.5 కోటి కూడా మంజూరు చేయలేని పరిస్థితిలో ఉంది. అంతేకాకుండా 6-7 క్రస్ట్ గేట్లకు సంబంధించి భారీ డ్యామేజ్ అయినట్టుగా కూడా నివేదికలు సమర్పించారు. అయితే
మొన్న కేబినెట్ సమావేశంలో సంబంధించి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సంబంధించి పెద్ద ఎత్తున జలవనరుల శాఖ సంబంధించిన ఒక ఉన్నత స్థాయి అధికారులతో మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఎందుకు ఈ యొక్క నిర్లక్ష్యం వహించారు, ఇంతవరకు ఎందుకు ఈ యొక్క డ్యామ్ మరమ్మతు చేయలేదని యొక్క జలవనరుల శాఖ ఉన్నతాధికారులను హెచ్చరించిన పరిస్థితి ఉంది. వెంటనే ఈ యొక్క డ్యాము సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమీడియట్గా ఈ యొక్క అంచనా వేయాలేసి మరమ్మతు సంబంధించిన వాటికి కేబినెట్ ఆమోదం తీసుకొని వెంటనే నిధులు మంజూరు చేసే దిశగా అడుగులు వేయాలని చీఫ్ సెక్రటరీ విజయానంద్ని హెచ్చరించినట్లు కూడా మనకు ముందుగా తెలిసింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన త్రాగు సాగు విద్యుత్ శక్తి అవసరాలను తీరుస్తున్న ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ను మనం కాపాడవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఉన్న క్రస్ట్ గేట్లకు సంబంధించి మెయింటెనెన్స్, ముఖ్యంగా స్టాప్ లాక్ ఎలిమెంట్స్ కావచ్చు, రబ్బర్ సీల్ కావచ్చు, అలాగే ఈ యొక్క గేట్లు ఓపెన్ చేయడానికి సంబంధించిన గ్రీజింగ్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క స్లూయిస్ గేట్ సంబంధించిన మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుంది. గతంలో అయితే ఈ ప్లంజిబుల్ సంబంధించి 40 మీటర్లు అంటే దగ్గర 122 అడుగుల లోతు ఈ యొక్క ప్లంజిబుల్ కోత ఉన్నట్టు, అలాగే పొడవు వచ్చేసి 182 మీటర్ల పొడవు సంబంధించి ఈ యొక్క డ్యామేజ్ అయినట్టుగా కూడా నివేదికలు ఇప్పటికే సమర్పించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇట్లా కేంద్ర సిడబ్ల్యూసి కేంద్ర జలవనరుల శాఖ కావచ్చు, అలాగే మన రాష్ట్ర సంబంధించిన జలవనరులకు సంబంధించి నీటిపారుదలకు సంబంధించిన ఈ కమిటీలు కావచ్చు, అలాగే బృందం కావచ్చు, పెద్ద ఎత్తున దీనిపై ఇంపార్టెన్స్ ఇచ్చి వెంటనే మరమ్మతులు చేయకపోతే శ్రీశైలం డ్యామ్కు ప్రమాదము చోటు చేసుకునే పరిస్థితి ఉందని, ఏదేమైనప్పటికీ కూడా అప్రోచ్లు కానీ ముందస్తుగానే అంటే 2009 మాకు వరదలు వస్తే ఇంతవరకు ఈరోజు 2025 జరుగుతున్నప్పుడు కూడా కనీసం అప్రోచ్ రోడ్డు అన్న వేసి ఉంటే, సేఫ్టీ వాల్స్ అన్న వేసి ఉంటే ఎంతో ముందుగా పనులు త్వరగా జరిగేవి. ఇప్పుడు ముందు అక్కడ డ్యాము ఎదురుగా వెళ్ళి సిలిండర్ దగ్గరికి వెళ్ళాలన్నా, యాప్రం దగ్గర మరమ్మతులు చేయాలన్నా, డ్యామ్ కాంక్రీట్ వేయాలన్నా కూడా మనం కనీసం అక్కడ వెళ్ళలేని పరిస్థితి. ఎటువంటి ఎమర్జెన్సీ పనులు ఉంటే మనం చూడొచ్చు, డ్యామ్ పైన ఉన్న ఒక క్రెయిన్ ఉంటుంది, ఆ క్రెయిన్ ద్వారా మాత్రమే చిన్న పనులు చేసుకుంటున్నారు, కానీ అక్కడికి కనీసం వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇటు చూస్తేమో ఆ భారీ వరదకు సంబంధించి ఆ కొండ చర్యలు మొత్తం కూడా తెగిపోయిన ఉంది. ఆ యొక్క కొండ చర్యలు చూడొచ్చు మీరు వీడియోలో, అక్కడ చూడొచ్చు. ఆ మొత్తం కూడా ఆ కొండ చర్యలు మొత్తం కోతకు గురైన పరిస్థితి ఉంది. ఆ కోతకు గురైన తర్వాత ఒకవేళ పైన కూడా నువ్వు ఏమన్నా రోడ్డు వేసినా కూడా అక్కడ నిలవలేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే గుర్తించి త్వరగా ఈ యొక్క సేఫ్టీ వాళ్ళని కట్టుకొని, ఆ సేఫ్టీ వాళ్ళ ద్వారా ఈ యొక్క అప్రోచ్ రోడ్డును నిర్మించుకొని త్వరగా ఈ యొక్క మరమ్మతులను చేపడితే కానీ ఈ యొక్క శ్రీశైలం డ్యామును మనము కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా శ్రీశైల డ్యాముకు సంబంధించి మరమ్మతులను చేపడితే భావి తరాలకే కాకుండా ప్రస్తుతం నివసిస్తున్న తరాలకు కూడాను ఈ యొక్క శ్రీశైలం డ్యామ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, త్రాగు సాగు నీటి అవసరాలే కాకుండా విద్యుత్ ఉత్పత్తికి ఎంతో ఉపయోగపడుతున్న ఈ శ్రీశైలం డ్యామ్ను కి సంబంధించిన మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని, అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లో డ్యామ్ సంబంధించిన పనులు ఏటా వార్షిక మరమ్మతులకు కావచ్చు, అలాగే డ్యామ్ మెయింటెనెన్స్ సంబంధించి కావచ్చు, అత్యవసర పనులకు సంబంధించి కావచ్చు, నిర్లక్ష్యం వీడి త్వరగా పనులు చేస్తే శ్రీశైలం డ్యామ్ను కాపాడుకున్న వాళ్ళం అవుతామని ప్రజలు కానీ, ఇట్లా రైతులు కానీ, అధికారులు కానీ చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల జిల్లా.